ఇవాళ ఈ ప్యానెల్కి చైర్మన్గా ప్రతిపాదిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి నందీప్ శ్రీనివాస్ గారి గురించి కొత్తగా మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతను రాజకీయాల్లో కానీ స్వచ్ఛంద సంస్థల్లో కానీ రాజమండ్రిలో అనేక సేవా కార్యక్రమాలు చేయడంలో కానీ అలాగే అన్ని సంస్థల పట్ల ఆయనకున్నటువంటి అవగాహన విషయంలో కానీ ఆయన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఒక రాజకీయాలకు అతీతంగా ఒక మంచి వ్యక్తిని, సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తిని, అంతేకాకుండా బ్యాంకుని కాపాడడానికి బ్యాంక్ ఖాతాదారులకి మెరుగైన సౌకర్యాలు కల్పించబడే విధంగా ఒక మేలైన సంస్కరణలు తీసుకొచ్చే విధంగా బ్యాంక్ని సక్రమ మార్గంలో నడిపించే విధంగా ఇవాళ నందీప్ శ్రీనివాస్ గారిని మరి ముందు పెట్టడం జరుగుతోంది. అలాగే వారిని ఆశీర్వదించమని వారి ప్యానెల్లో పోటీ చేస్తున్నటువంటి కథమా డైరెక్టర్స్ అందరినీ కూడా మీకు పరిచయం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నా. అందులో పెద్దలు పూజ్యులు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి అలాగే రూరల్ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా 2 సార్లు కంటెస్ట్ చేసినటువంటి ఆకుల రాజు గారి కుమారుడు ఆకుల శ్రీనివాస్ ఒక వ్యాపారవేత్తగా, ఒక ఔత్సాహిక వ్యాపారవేత్తగా, ఒక మంచి ఆలోచనలతో చదువుకున్నటువంటి వ్యక్తిగా, అంతేకాకుండా రాజమండ్రిలో ఉన్న వివిధ వర్గాల వ్యాపార సంస్థలతో ఆయనకున్న పరిచయాన్ని దృష్టిలో పెట్టుకుని వీర్రాజు గారికి ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని, వీర్రాజు గారు కూడా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా పనిచేశారు. సో వారిని కూడా దృష్టిలో పెట్టుకుని వారి కుమారుడిని మరి ఆర్యాపురం అర్బన్ బ్యాంక్కి డైరెక్టర్గా ఆకుల శ్రీనివాస్ గారిని కూడా ఎంపిక చేయడం జరిగింది. అలాగే రాజమండ్రిలో బార్ అసోసియేషన్ మరి సెక్రటరీగా కానీ బార్ అసోసియేషన్లో కీలకమైనటువంటి పదవులు చేస్తూ ఒక అడ్వకేట్గా దాదాపు రాజమండ్రిలో ఒక 20 నేషనలైజ్డ్ బ్యాంక్స్కి కూడా ఒక ప్యానెల్ అడ్వకేట్గా ఉండి గతంలో కోఆపరేటివ్ బ్యాంక్లో డైరెక్టర్గా పనిచేసిన వ్యక్తి దోళాల త్రినాథ్ గారిని కూడా ఒక డైరెక్టర్గా మేము ప్రపోజ్ చేయడం జరిగింది. అలాగే పెద్దలు పూజ్యులు కీర్తిశేషులు నందం సీతారామరాజు గారు, ఆయన అర్బన్ బ్యాంక్ చైర్మన్గా అర్బన్ బ్యాంక్ ఎలా ఉండాలి, అర్బన్ బ్యాంక్ని పేదలకు ఏ రకంగా దగ్గరికి తీసుకువెళ్ళాలి, ఏ రకమైన రిఫార్మ్స్ తీసుకురావాలి, బ్యాంకులో ఎలా నిజాయితీగా పనిచేయాలి, బ్యాంకు డబ్బు అంటే మన వ్యాపారంలో మన కుటుంబంలో డబ్బుగా భావించి ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా బ్యాంకుని ఎలా కాపాడాలన్న దాని మీద మన నిరంతరం పనిచేసినటువంటి పెద్దలు నందం సీతారామరాజు గారు. వారి కుమారుడు కూడా మాజీ డైరెక్టర్గా ఉండి ఇవాళ గతంలో జరిగిన పొరపాట్లన్నీ కూడా వేలెత్తి చూపించిన వ్యక్తిగా నందం కుమార్ రాజా గారిని ఇవాళ మా ప్యానెల్లో డైరెక్టర్గా కూడా ఎంపిక చేసుకోవడం జరిగింది. అలాగే నా స్నేహితుడు సన్నిహితుడు కేబుల్ రమణ మీ అందరికీ తెలుసు. అతను కూడా ఎన్నో స్వచ్ఛంద సంస్థలకి కార్పొరేటర్గా వారి భార్య కానీ ఆయన కానీ కార్పొరేటర్గా పనిచేస్తూ అక్కడ మా ప్రాంతంలో ఆల్మోస్ట్ పేపర్ మిల్లు పరిసర ప్రాంతాల్లో ఎంతో మంచి పేరు తెచ్చినటువంటి కేబుల్ రమణ కుటుంబం నుంచి ఒక బ్రాహ్మణ సామాజిక వర్గం. ఎందుకని బ్రాహ్మణ సామాజిక వర్గం అని చెప్తున్నానంటే అసలు బ్యాంకు వ్యవస్థాపకులు సరిపల్లా విశ్వేశ్వరరావు గారు, వారిని తలుచుకోవాలంటే అక్కడ ఆయన స్టార్ట్ చేసినటువంటి ఈ బ్యాంకు వల్ల 105 సంవత్సరాల చరిత్ర కలిగిన బ్యాంకులో బ్రాహ్మణ సామాజిక వర్గమే కాకుండా మా ప్రాంతంలో ఎంతోమంది ఖాతాదారులు, ఎంతోమంది లోన్స్ తీసుకున్న వాళ్ళు, ఎంతోమంది డిపాజిటర్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ అటువంటి ప్రాంతం నుంచి కేబుల్ రమణ అన్నయ్య గారిని, నండూరు సుబ్బారావు గారిని మేము ప్రపోజ్ చేయడం జరిగింది. అంటే రమణ గారికి కూడా ఖచ్చితంగా బ్యాంక్ మీద ఎంతో అవగాహన ఉండి ఆ కుటుంబం ఆ కోఆపరేటివ్ బ్యాంక్ మీద ఎంతో ప్రేమ చూపించిన వ్యక్తులు వాళ్ళు. సో వాళ్ళ నాన్నగారు కూడా కోఆపరేటివ్ బ్యాంకులో డబ్బులు దాచుకునేవారు. ఆ చుట్టుపక్కల ఎంప్లాయీస్ అందరితో కూడా డబ్బులు డిపాజిట్ చేయించేవారు కేబుల్ రమణ కుటుంబం అంతా కూడా. అంటే వారి కుటుంబం నుంచి కూడా సుబ్బారావు గారిని మేము ప్రపోజ్ చేయడం జరిగింది. అలాగే మేమందరం ఇలా కూర్చున్నామంటే, మేమందరం కలిసామంటే దానికి కారణం డాక్టర్ లంక సత్యనారాయణ గారు. ఆయనకి ఆర్యాపురం అర్బన్ బ్యాంకులో ఉన్న పరిచయం కానీ, ఆర్యాపురం అర్బన్ బ్యాంకులో ఉన్న సేవలు కానీ, ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ వచ్చే ప్రతి కస్టమర్ కానీ, డిపాజిట్ దాడు కానీ, లోన్ తీసుకోవడానికి వచ్చే పేదవాడు కానీ, మధ్యతరగతి కానీ, ఎవరైనా కానీ డాక్టర్ లంక సత్యనారాయణ గురించి అడిగితే ఖచ్చితంగా అర్బన్ బ్యాంకులో ఉంటారు. అర్బన్ బ్యాంక్ వెళ్తే లంక సత్యనారాయణ గారిని చూడొచ్చు. ఆయన దగ్గరికి వెళ్తే మన కష్టం తీరుద్ది, మన సమస్య తీరుద్ది, మనకు సలహా చెప్తారు, మనకి ఇబ్బందులు లేకుండా చూస్తారని చెప్పి సహకార రంగంలో పూర్తి బాధ్యత పట్టు ఉన్న వ్యక్తిగా డాక్టర్ లంక సత్యనారాయణ గారిని మరి ఇవాళ ఈ బెల్ట్లో ఒక డైరెక్టర్గా కూడా వారిని ఎంపిక చేసుకోవడం జరిగింది. వారికి ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని, వారికి ఉన్న ఆలోచనలు దృష్టిలో పెట్టుకుని వారిని ముందు పెట్టి ఈ రకంగా వారిని కూడా ఎంపిక చేసుకున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నా. అలాగే పేపర్ మిల్లులో కార్మిక సంఘ నాయకుడిగా పేపర్ మిల్లులో ఒక సొసైటీకి
అధ్యక్షుడిగా ఉండి గతంలో కూడా డైరెక్టర్గా అపాయింట్ కాబడినటువంటి వ్యక్తి మా అందరికీ ఇష్టడు. కార్మిక సంఘాల నుంచి ప్రాతినిధ్యం వహించాలని చెప్పి ఆలోచన చేసి కస్య రాజేష్ని ఆయన 2 సార్లుగా ఒక కార్పొరేటర్గా పోటీ చేశారు. ఆయన షెడ్యూల్ క్యాస్ట్ నుంచి, ముఖ్యంగా దళిత వర్గాల నుంచి బ్యాంకులో ప్రాతినిధ్యం ఉండాలి. గతంలో జోషి గారు పనిచేశారు పేపర్ మిల్ నుంచి, గతంలో పోలిశెట్టి పనిచేశారు సిపిఐ నుంచి, గతంలో అక్కడే మన పోల్ వెంకటేశ్వరరావు పనిచేశారు. అలాగే ఇటువంటి వాళ్ళందరినీ పేపర్ మిల్లుకి బ్యాంకుకి ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని రాజేష్ని కార్మిక సంఘాల ప్రతినిధిగా, ఒక కోఆపరేటివ్ సొసైటీ మీద అవగాహన ఉన్న వ్యక్తిగా ఆయన్ని డైరెక్టర్గా కూడా ఎంపిక చేసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నా. అలాగే పెద్దిరెడ్ల శ్రీనివాస్ గారు, ఆయన కూడా డైరెక్టర్గా ఎంపిక చేసుకునేటప్పుడు ఒక స్వచ్ఛంద సంస్థల నుంచి ప్రాతినిధ్యం ఉండాలి, స్వచ్ఛంద కార్యక్రమాలు చేసే వ్యక్తులై ఉండాలి, ఆధ్యాత్మికంగా సామాజికంగా సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలి. రాజమండ్రి కొరియర్ అసోసియేషన్గా అధ్యక్షుడిగా సేవలు అందిస్తూ ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా నాకుంటూ బాధ్యత ఉందని చెప్పి తనకున్నటువంటి ఆదాయంలో ఆలోచనలో ఎంత కొంత షేర్ చేసుకుంటూ 10 మందికి కాంట్రిబ్యూట్ చేయడానికి, 10 మందికి సహాయం చేయడానికి నేను ఉంటాను ఎప్పుడని చెప్పి ముందుకొచ్చి ఇవాళ ఏ రకమైనటువంటి సేవ చేయాలన్నా సర్వీస్ చేయాలన్నా నేనుంటాను మీతోటని చెప్పి ఈ రాజకీయాల్లోనే కాకుండా స్వచ్ఛంద సంస్థల ద్వారా కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా కానీ ఎన్నో సేవలు అందించిన వ్యక్తిగా ఒక స్వచ్ఛంద సేవకుడిగా మన పెద్దిరెడ్ల శ్రీనివాస్ గారిని ఇందులో డైరెక్టర్గా ఎంపిక చేసుకున్నామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నా. అలాగే కమ్యూనిస్ట్ పార్టీ నుంచి గతంలో నా చిన్నప్పుడు మేము తుమ్మలావులో ఉండేవాళ్ళం. ఆ తుమ్మలావు ప్రాంతం అంతా కూడా గతంలో ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ అంటే తుమ్మలావ ప్రాంతం, ఆర్యాపురం, మూలగొయ్యి, రెడ్డిలపేట, సీతంపేట, కోట్లింగాలపేట ఈ ప్రాంతంలో ఎక్కువ పరిచయం ఉన్న వ్యక్తులు ఉండేవారు. దేవీ చౌక్ ప్రాంతం అంతా కూడా ఆ రోజుల్లో పెద్దలు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఎక్కువ ఆ బ్యాంకులో ప్రాతినిధ్యం వహించేవారు. గతంలో ఎంతోమంది నాకు తెలిసి యాళ్ళ సూర్యారావు దగ్గర నుంచి, వానపల్లి వీరస్వామి గారి దగ్గర నుంచి, అనేక మంది గన్ని సత్యనారాయణ గారి దగ్గర నుంచి వీరందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ కాంట్రిబ్యూషన్తో ఆర్యాపురం అర్బన్ బ్యాంక్లో ముందుకెళ్ళడానికి సహాయించినటువంటి వ్యక్తులు ఉండేవారు అందులో కమ్యూనిస్ట్ పార్టీలో. ఆ సిపిఐ పార్టీకి ప్రాతినిధ్యం ఉండాలని కొండ్రపు రాంబాబు గారిని మరి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి వారిని డైరెక్టర్గా కూడా ఎంపిక చేసుకుని వాళ్ళు కూడా కార్మిక వర్గాల నుంచే కాకుండా పేదల పట్ల బాధ్యత కలిగి పేదవాళ్ళకి బ్యాంకును చేరువ చేయడానికి ఒక ప్రయత్నం చేసేలో భాగంగానే కమ్యూనిస్ట్ పార్టీ నుంచి రాంబాబు గారిని మా ప్యానెల్లో డైరెక్టర్గా కూడా ఎంపిక చేసుకున్నామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నా. చివరిగా మా అందరి స్నేహితుడు సన్నిహితుడు కార్పొరేటర్గా సేవలు అందించి బీసీ వర్గాల నుంచి సెటిల్మెంట్ సామాజిక వర్గం నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసి అంతేకాకుండా రాజకీయాల్లో చైతన్యం ఉండాలి, రాజకీయాల్లో అవేర్నెస్ క్రియేట్ అవ్వాలి, 10 మందికి ఎప్పుడు కూడా ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి. నేను ఒక వార్డు రిప్రజెంటేటివ్గా కాదు, రాజమండ్రి పౌరుడిగా నేను ఉండాలి, రాజమండ్రి అంటే నాది అని చెప్పి భావించే వ్యక్తుల్లో మనకు బీసీ సామాజిక వర్గం నుంచి మా పెంకే సురేష్ కుమార్ని ఇవాళ ఆయన్ని డైరెక్టర్గా కూడా ఎంపిక చేసుకున్నాం. అంటే ఇంతమందిని ఇన్ని వివిధ వర్గాల నుంచి, వివిధ కార్యక్రమాల నుంచి, వివిధ స్వచ్ఛంద సంస్థల నుంచి మేము ఎంపిక చేసుకుని ఒక ప్యానెల్ని రూపొందించుకుని ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ని ముందుకు తీసుకువెళ్ళడానికి, ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ని రక్షించడానికి, కాపాడడానికి, దుర్వినియోగం కాకుండా, నిధులు దుర్వినియోగం కాకుండా ఉండడానికి చేసే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ ఎన్నికల సందర్భంగా మేము ముందుకొచ్చి ఈ ప్యానెల్ను ఆశీర్వదించండి, ఈ ప్యానెల్కి ఓటు వేయండి, ఈ ప్యానెల్కి ఓటు వేస్తే ఖచ్చితంగా బ్యాంకుని ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళాలి, బ్యాంకుని ప్రజలకు ఏ రకంగా చేరువ చేయాలనే దాని మీద ఒక ఆలోచన చేసి ఈ ప్యానెల్ నేను కానీ మాజీ శాసనసభ్యులు, మాజీ అంటే నా మనసు ఒప్పుకోదు కానీ శాసనసభ్యులుగా పనిచేసి దివంగత జక్కంపూడి రామ్మోహన్ రావు గారి కుటుంబం అంటే రాజమండ్రియే కాదు ఈ రాష్ట్రం అంతా కూడా జక్కంపూడి కుటుంబం అంటే ఒక వైబ్రేషన్, జక్కంపూడి కుటుంబం అంటే ఒక స్నేహం, జక్కంపూడి కుటుంబం అంటే ఒక మనసున్న మనుషులు. వీళ్ళు పోరాటపడి ఉంది, వీళ్ళ దగ్గర మనం స్నేహం చేస్తే మన కష్టంలో ఉంటారు, సమస్యల్లో ఉంటారు, ఇబ్బందుల్లో ఉంటారని భావించే వ్యక్తుల్లో నేను కూడా ఒకరిని. కాబట్టి ఇవాళ శాసనసభ్యుడిగా పనిచేసి ఇవాళ ఓటమి గెలుపుని డిఫరెంట్గా ఆలోచించవచ్చు, కానీ రాజా ఏదైతే ఆయన ఆలోచన చేసి ఈ బ్యాంకుని మనం ఖచ్చితంగా ముందుకు మన వాళ్ళని పెట్టి బ్యాంకుని మనం కాపాడుకోవాలని ఆలోచన చేసి రాజాగారి నేతృత్వంలో పెద్దలు, మాజీ శాసనసభ్యులు, గౌరవనీయులు, రాజమండ్రికి 2 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి రౌతు సూర్యప్రకాష్ గారి నాయకత్వంలో, అలాగే పెద్దలు పూజ్యులు ఆకుల వీర్రాజు గారి నేతృత్వంలో డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు, ఆయన రాజకీయాల్లో కొత్త కాదు, రాజకీయంగా నిత్యం ఆలోచించే వ్యక్తి. ఆయన యాక్చువల్గా డాక్టర్గా ప్రాక్టీస్ చేసినప్పటికీ కూడా
రాజకీయాల్లో ఏం జరుగుతోంది, సమాజంలో ఏం జరుగుతోంది, సొసైటీలో ఏం జరుగుతోంది, సొసైటీని ఏ రకంగా మనం సహాయం చేయాలి, కాంట్రిబ్యూట్ చేయాలి, సొసైటీ పట్ల బాధ్యతగా ఎలా ఉండాలన్న దాని మీద నిత్యం ఆలోచించే వ్యక్తిగా, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అత్యంత సన్నిహిత సహచరుడుగా వారు ఉన్నారు. కాబట్టి గూడూరు శ్రీనివాస్ గారు కూడా ఇవాళ మా అందరితో పాటు కూర్చుని ఇవాళ ఈ కార్యక్రమంలో నేను కూడా మీతో చేయూతనిచ్చి అందరం కలిసి ఈ బ్యాంకుని మంచి ప్యానల్ని గెలిపించుకోవడానికి మా కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుందని చెప్పి ఆలోచన చేసి ఇవాళ ఈ ప్యానల్ని రూపొందించామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మీ ద్వారా రాజమండ్రి ప్రజలకి విజ్ఞప్తి నేను చేసేది ఏంటంటే, సహకార రంగంలో ఆర్యాపురం అర్బన్ బ్యాంకు అగ్రగామి. అలాంటి అగ్రగామి అయిన బ్యాంకులో ఇవాళ ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఏ రకంగా పరిస్థితులు ఉన్నాయో ఆలోచన చేసి ఆ పరిస్థితులన్నింటినీ కూడా అధిగమించడానికి, ప్రజలకి చేరువ చేయడానికి, మనకు డిపాజిట్దారులకి రక్షణ కల్పించడానికి, డివిడెండ్ సక్రమంగా పంచడానికి ఈ ప్యానల్ని గెలిపిస్తే ఖచ్చితంగా మనం బ్యాంకుని ఆంధ్ర రాష్ట్రంలో అగ్రగామి సహకార బ్యాంకుగా తీర్చిదిద్దడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అన్న మాట్లాడు వెళ్ళిపో మధ్యలో కూర్చుందా, ఇవన్నీ తీసుకో, ఇవన్నీ తీసుకో, ఇగో ఇవన్నీ పర్లేదు, లాగేస్తుందిలే మైక్ లాగు, పర్లేదు. చాలా ఉంది న్యూస్, అన్ని ఛానల్స్ ఉన్నాయి. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, రేపు 20వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో మరలా మాజీ చైర్మన్ చల్లా శంకర్రావు గారు చైర్మన్గా పోటీ చేస్తూ, ఆయన ఓటమి నైరుష్యంతో ఓడిపోతున్నాం అనేటువంటి భయంతో లేనిపోయిన అభూత కల్పనలు, కట్టుకథలు ప్రెస్లో చెప్పడం జరిగింది. ఇవాళ ఆధారాలతో సహా కొన్ని విషయాలు, ఇప్పుడు ఒక అబద్ధాన్ని నిజం చేద్దామని అనుకుంటే అది పొరపాటు. ఇవాళ పేపర్ల మీద ఉంది, అన్నిటి మీద ఉంది. ఇవాళ ఆయన చేసిన ఆరోపణ ఏంటంటే, రౌతు సూర్యప్రకాశరావు గారు నేను చైర్మన్గా పోటీ చేస్తుంటే ఆయన తట్టుకోలేక 2019లో నా మీద 51 ఎంక్వైరీ వేసారనేటువంటి ఒక అబోధ కల్పన, కట్టుకథలు చెప్పి ఓటమి నైరుష్యంతో ఆయన చేసిన ఆరోపణ. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే, నేను 2004, 2009లో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మొదటి నుంచి కూడా నాకేంటంటే ప్రజాస్వామ్యయుతంగా ప్రతి రంతో 2000 నా మీద పోటీ చేసినటువంటి ఆ రోజు గోరంట్ల బుచ్చి చౌదరి గారు తెలుగుదేశం పార్టీ నుంచి, ప్రజారాజ్యం నుంచి చల్లా శంకర్రావు గారు పోటీ చేశారు. నేనేమో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా నేను గెలవడం జరిగింది. అయితే ఆయన ఓడిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి, తమ్ముడు నేను నా వయసు అయిపోయింది, ఇది నాకు జీవితంలో ఆఖరి కోరిక, నన్ను ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్గా నన్ను చేయాలని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేను సరే అన్నయ్య నాకు కొద్ది టైం ఇవ్వని చెప్పి పార్టీలో ఉన్న ప్రముఖులతో అందరితోనూ చర్చిస్తే ఏ ఒక్కరు కూడా ఒప్పుకోలేదు. నువ్వు అందరినీ నమ్ముతావు, ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేస్తాడని చెప్పి ఆ రోజు పెద్దలు చెప్పడం జరిగింది నాకు. అది ఈరోజు నిజమైంది. అది అయితే కాలం అయితే కానీ కొన్ని విషయాలు బయటపడవని చెప్పి ఆ రోజు స్పష్టంగా చెప్పారు సీనియర్లు, అనుభవం ఉన్న వాళ్ళు అందరూ కూడాను. ఎవరు ఒప్పుకోలేదు పార్టీలో ఉన్నవాళ్ళు. ఇదేంటి ఎవరు ఒప్పుకుంటలేదేంటి ఈయన గురించి, అందరినీ మంచిగా గుడ్డిగా నమ్మడం నా తప్ప అని చెప్పేసి, ఏదైనా ఆయన పాపం ఆఖరి చివరి కోరిక అంటున్నాడు, ఇదే జీవితంలో ఆఖరి కోరిక అంటున్నాడు అని చెప్పి పైన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వెళ్ళి నేను అప్పుడున్న కోఆపరేటివ్ మినిస్టర్ కృష్ణారెడ్డి గారికి చెప్తే, అలా పైనుంచి కిందాక చూసాడు, ఇదేం రాజకీయవేత్తవయ్యా నువ్వు, నీ మీద పోటీ చేసిన మళ్ళీ తెచ్చి నువ్వు చైర్మన్గా ఎలా పెట్టుకుంటావు అక్కడ, అసలు మేమైతే మా అందరూ కూడా పదవులు అనేవి మా దగ్గరే పెట్టుకుంటాం అంటే నేను అన్నాను, అలా కాదండి, ఒక ఎమ్మెల్యేగా నిత్యం ప్రజలతో అనేక సమస్యలు ఉంటాయి. మనం ఇవాళ కోఆపరేటివ్ బ్యాంక్ అనేది పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించింది, అందులో కొన్ని వేల మంది మెంబర్స్ ఉన్నారు, కోట్లాది రూపాయలు, దానికి సరైన అజమాయిషీ ఉంటే బాగుంటుంది, అటువంటి అజమాయిషీ గల వ్యక్తులు ఉంటే అక్కడ బాగుంటుందనే ఉద్దేశంతో నేను అడుగుతున్నానంటే, మేమైతే ఎవరో ఒప్పుకోం, నువ్వు లోకల్ ఎమ్మెల్యే కాబట్టి నువ్వు ఏం చెప్తే మేము చేయాలి గవర్నమెంట్లో అన్నారు. ఆయన ఒప్పుకోకపోయినా కూడా
ఎన్నికలు పెట్టించి 2013లో ఆయన చైర్మన్ కావడానికి నేను పూర్తిగా సహకరించాను. ఆయన నా మీద చేసిన ఆరోపణ ఏంటంటే నేనంటే 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆ ఎమ్మెల్యేగా నాకు సహకరించలేదు కాబట్టి ఆయన కోడలంట. ఇప్పుడు ఆయన కోడలు గుర్తొచ్చిందేమో. ఆ రోజు విషయాలన్నీ కూడా చెప్తే మరి ఇవాళ పక్కలో కత్తులు పెట్టుకుని ఉండేవారు వాళ్ళందరూ, బైక్ మాత్రం ఇవాళ కోడలు అంటున్నారు. అలాంటి వ్యక్తి ఇవాళ నా కోడలని చెప్తున్నాడు. ఆయన అసలు ఈ 51 ఎంక్వైరీ ఎప్పుడు వచ్చింది? 2019లో నేను ఎమ్మెల్యేగా అంటున్నాడు. ఇవాళ 51 ఎంక్వైరీ అనేది ఆయనకి 2013లో ఆయన 2013 ఎలక్షన్ అయితే 14లో చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఆయన 16-17లో అప్పుడు సెక్రటరీ సివిఎస్ సుబ్రహ్మణ్యం గారిని ఉండేవాడు. ఆయన మంచి అనుభవం ఉన్నాడు. ఆర్యాపురం బ్యాంక్ అంటే సుబ్రహ్మణ్యుడు ఆర్యాపురం బ్యాంక్ ఏది రూల్కి వ్యతిరేకంగా వెళ్తే ఒప్పుకునేవాడు కాదు ఆయన. అటువంటి వ్యక్తి ఇవాళ ఈయన చేసినటువంటి ఎగనెస్ట్ ది రూల్స్ బ్యాంక్కి ఎగనెస్ట్గా ఆయన ఒప్పుకునేవాడు కాదు. దానికి ఈయన మనస్తాపం చెంది ఎలాగైనా ఈయన అడ్డు తొలగించుకోవాలని చెప్పి ఒక ఆలోచన చేశాడు. ఏంట్రా ఆలోచన అంటే ఈయన మీద ఎంక్వైరీ చేయించాలి. ఎలాగ వేయించాలి ఆయన మీద ఎంక్వైరీ అని చెప్పి అప్పుడు అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్న సుధాకర్ అని ఉన్నాడు. సుధాకర్ అని ఆయన ద్వారా రాసి అప్పుడు డైరెక్టర్గా ఉన్నప్పుడు పోటీ చేస్తున్నటువంటి రంగబాబు గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుడు 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. నేను ప్రభుత్వంలో లేను. 14తోనే నాది అయిపోయింది, నా కథ ముగిసిపోయింది. 14 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవాళ జీవో కాపీలతో సహా ఉన్నాయి. మీకు జీవో కాపీలు అన్నీ కావాలని తెస్తాను. మొత్తం జీవో కాపీలు అన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో సెక్రటరీ తన మాట వింటలేదు చెప్పి ఆ ఎంక్వైరీ వేయించింది ఎవరంటే చల్లా శంకర్రావు వేయించుకున్నాడు అంటారు చూసారా. తను తీసిన గొయ్యలో తానే పడతారని ఇవాళ ఆ గొయ్యలో ఆయన పడ్డాడు. పడి మంచోడు చెడ్డోడు మాట అన్న పడతాడు అని చెప్పి రౌతు సూర్యప్రకాశరావు మీద ప్రెస్లో చెప్పాడు. రౌతు సూర్యప్రకాశరావు మంచోడు అంటే అందరూ సమాజం అందరూ బాగుండాలని కోరుకుంటాను. నాకు ఎవరో శత్రువు ఉండకూడదని కోరుకుంటాను. అది కరెక్టే, అందులో తప్పులేదు. కానీ ఇవాళ వాస్తవాలు చెప్పడంలో ఇవాళ చల్లా శంకర్రావు అనే వ్యక్తి ఓటమి నైరాశ్యంతో ఆ రోజు అతను పెట్టిన గురి ఎవరి మీద పెట్టాడు? సివిఎస్ సుబ్రహ్మణ్యం మీద పెట్టాడు. అతను గవర్నమెంట్కి ఒక పిటిషన్ ఇచ్చాడు. ఆ పిటిషను ఇవాళ మీకు కావాలంటే కాపీలు జీవో కాపీలు పంపుతాను. అప్పుడు 2016-17లో అయినా సివిఎస్ ఇగో ఆయన ఎవరు సుధాకర్ అంట. పిటిషన్ పి సుధాకర్ జనరల్ సెక్రటరీ, అడిషనల్ జనరల్ సెక్రటరీ బ్యాంక్ ఎంప్లాయీ. అతని ద్వారా ఈ 2016-17లో అతను అక్కడికి ఈ బ్యాంక్ మీద 51 ఎంక్వైరీ వేయండి అని ఇచ్చింది ఎవరా అంటే చల్లా శంకర్రావు. అంటే 2019కి ఆయన ఏంటంటే సంవత్సరాలు ఇంకా రాబోయే సంవత్సరాలు కూడా కాల బ్రహ్మంగారులాగా ఆయన ముందుగా ఆలోచించాడేమో. మరి 2017లో వేసింది ఎంక్వైరీ. ఆయన 2019లో నేనంటే నా ఎలక్షన్ సహకరించలేదని ఇచ్చాడు. అంటే పత్రికా సోదరులకు ఎందుకు చెప్తున్నంటే వాస్తవాలను వక్రీకరించినప్పుడు ఓటర్లకి ప్రజలకి ఉన్న వాస్తవాలు తెలియాలి. అలాంటిది ఆయన మీద వేస్తే అప్పట్లో సివిఎస్ సుబ్రహ్మణ్యం గారు ఏం చేశాడు? ఈయనకి అనేక విధాలైనటువంటి విషయాలు ఈయన చెప్పిన ఎగనెస్ట్ ది రూల్స్ బ్యాంక్కి చెప్పిన ఆయన ఏం చేసేవాడు కాదు. దానికి మొత్తం మీద ఆయన మీద ఎన్నో ఈయన మొన్న కూడా ప్రెస్ మీట్లో చూశాను నేను. ఆయన చెప్తున్నాడు ప్రెస్ మీట్లో ఏం చెప్తున్నాడు? ఏదైనా వస్తే CEO సెక్రటరీ కదా బాధ్యుడు అని అంటున్నాడు. అంటే సెక్రటరీ పాపం సుబ్రహ్మణ్యం బాధ్యుడు అనుకుని వేసాడు ఆ రోజు. ఆయన ఏం చేశాడు? తెలివిగా వ్యక్తే సెక్రటరీ. జాగ్రత్తగా ఉండి సర్వీస్ అయిపోయేదాకా ఉండి బ్యాంక్ వెళ్ళి స్టే తెచ్చుకొని తన యొక్క గ్రాటిట్యూడ్లు అన్నీ అతను తీసుకొని అతను పూర్తి చేసుకొని అతను వెళ్ళిపోయాడు. మరి తర్వాత నెక్స్ట్ ఎవరికి చుట్టుకుంటుంది ఇది? ఇవాళ పొట్టలోంచి పావును తీయకూడదు, తీసావు మెడకు చుట్టుకుని వాళ్ళ చూస్తున్నావు, చివరికి నిన్నే కాటేసింది. అది వేసి ఎలా వేసింది కాటు? ఇవాళ ప్రజలకి తెలుసుకోకపోతే ఆర్యాపురం బ్యాంకులో ఉన్న ఓటర్లందరూ నష్టపోతారు. ఇవాళ చల్లా శంకర్రావు ఉన్నాడు, ఇవాళ రావచ్చు. పదవులు అనేది శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు. ప్రజలు సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇవాళ చల్లా శంకర్రావు చేసిన ఎంక్వైరీ ఇవాళ అతని మెడకి చుట్టుకొని ఇవాళ అతనికి ప్రభుత్వం 2014 నుంచి 19 తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. మేమైనా ఇంకో వైఎస్ఆర్ ప్రభుత్వం, కాంగ్రెస్ ఇంకోటి ఎవరూ లేరు. అటువంటి ప్రభుత్వంలో ఆయన మీద వేసినటువంటి చట్టం తన పని తాను చేసుకుపోతుందని ప్రతి వాళ్ళు మన మీడియాలో చెప్తుంటాం. ఇవాళ చట్టం తన పని తాను చేసుకుపోయి 5,62,00,000 రూపాయలు పెనాల్టీ వేసింది.
వేసి ఎవరెవరి మీద ఎంత వేసారో ఎవరెవరి మీద ఏంటనేది ఇక్కడ లక్షలతో సహా ప్రతిదీ కూడా పేరు మెన్షన్లు అన్నీ కూడా ఇక్కడ మొత్తం కూడా 5,62,00,000 రూపాయలు మెన్షన్ వేసింది. వేసి అతని మీద ఇప్పుడు ఛార్జ్ మెమోలు అన్నీ కూడా ఇప్పుడు రన్ అవుతున్నాయి. మరి నిజంగా నీతి నిజాయితీ పరుడివే, ₹1 కూడా నేను అవినీతి చేయలేదు, ₹1 కూడా తీసుకోలేదు అన్నప్పుడు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడితే ఎవరినైనా వదులుతుందా చట్టం? ఇవాళ చల్లా శంకర్రావు గారిని కూడా అలాగే అతను పైకి జీతాలు తీసుకుని ఆడికి ఫీజులు ఇచ్చాను, వీడికి ఫీజులు ఇచ్చానని చెప్తున్నాను, అది బాగానే ఉంది. కానీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఉన్నాయి. ఆ వ్యతిరేక కార్యకలాపాల గురించి ఏం చేతని కోర్టులో ఉన్నాయి, వాటి మీద ఎంక్వైరీలు అయినాయి, అన్నీ ఉన్నాయి. 5,62,00,000 రూపాయలు పెనాల్టీ ఎందుకు వేసింది? ఎవరు విచారించారు? మేము విచారించింది కాదు, నీ మీద కక్ష కొద్దీ తెలుగుదేశం ప్రభుత్వంలో 2014 నుంచి 19 దాకా జరిగిన విచారణ ఇది. నేను పెట్టిన విచారణ కూడా కాదు, ఇది నేను పెట్టిన పిటిషన్ కాదు. నువ్వు పెట్టుకున్నటువంటి తుపాకీ నువ్వే కాల్చేసుకున్నావు. నువ్వు కాల్చేసుకొని రౌతు కాల్చేసాడు అంటే ఎలాగవుతుంది చెప్పండి? ఈ చట్టంలో ఇదిగో ఇక్కడ ఉన్నాయి కాగితాలు, జీవోలు అన్నీ కూడాను. నేను అందరూ బాగుండాలని కోరుకుంటాను, కానీ నేను ఇవాళ హ్యాపీగా ఉన్నానంటే కారణం ఏంటి? అందరూ బాగుండాలని కోరుకున్నాను. శంకర్రావు లాంటి నా మీద పోటీ చేసి ఇచ్చాను. ఇవాళ అతను చేసిన వాస్తవం, ఆ ఆరోపణ అవాస్తవం అనేది ఒకసారి పత్రికాముఖంగా చెప్దామని, అలాగని చెప్పి నేనేం వదిలేను. ఎంచేతనంటే నాకున్న పొలిటికల్ కెరియర్ ఇవాళ 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నాను. 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశాను, 2 సార్లు టీటీడీ బోర్డు మెంబర్ చేశాను, కంబైన్డ్ రాష్ట్రంలో ఇన్సూరెన్స్ కమిటీ చైర్మన్ చేశాను, మనం అనుకోకుండా రోడా చైర్మన్ కొంతకాలం చేశాను. ఏది చేసినా ఎక్కడ చేసినా అది ఒక పద్ధతి ప్రకారం చేశాను, కానీ తప్పుడుగా నేను చేయలేదు. అలాంటిది నేనేంటో నా క్యారెక్టర్ ఏంటో బాగా తెలుసు. ఇవాళ నేను 2019లో నిన్ను రాజకీయంగా నీ మీద ఎంక్వైరీ చేసి నేను బదనాం చేస్తే నాకేమవుతుంది? నువ్వు నాకేం పోటీదారుడు కాదు, నువ్వు పోటీదారుడు అనుకున్నటువంటి గోరంట్ల బుచ్చి చౌదరి నీకు ఎక్కడ నీకు రాజకీయంగా అవసరం ఉంటుందో అక్కడికి వెళ్ళిపోయి చేరేటువంటి పరిస్థితి ఎన్ని పార్టీలు మారో నీకు తెలుసు. మేము ఎప్పుడు సిద్ధాంతపరంగా ఉంటాం, కానీ వాళ్ళ అధికారం ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ సిద్ధాంతపరంగా ఉంటాం. అటువంటిది నువ్వు చేసిన ఆరోపణలకి నీ మీద మాత్రం నువ్వు క్షమాపణ తెలుసుకొని ఒకసారి జీవోలన్నీ చూసుకొని ఇవన్నీ కూడాను ఏదో కళ్ళు అనుకుని ఉండొచ్చు. రోజు సూర్యప్రకాశం బ్యాట్ చేసేస్తే ఓటర్లు అందరూ నాకు వేసేస్తారు ఓటు అని అనుకోవడం చాలా పొరపాటు. ఇవాళ ఒకసారి జీవోలన్నీ చూసుకో. 2016-17లో తర్వాత బ్యాంక్ ఛార్జీలు ఇచ్చిన అన్నీ కూడా చూసుకొని ఇప్పుడు కానీ క్షమాపణ చెప్పకపోతే మాత్రం నీ మీద డెఫర్మేషన్ సూట్ మాత్రం కంపల్సరీ చేస్తాను. అది ప్లేయర్లు అడుగుతున్నాను. నేనైతే ఏ ఛార్జీ మేమో చేశారు 5,62,70,000 లేదని కోర్టు ఫీజులు ఎక్కువ కట్టాలి, దానికి మీరు 2-3 లక్షలతో కట్టి మనం సరిపెడదామని అంటున్నారు ప్లేయర్ గారు. నువ్వు క్షమాపణ చెప్పబోతే మాత్రం నీ మీద డెఫర్మేషన్ సూట్ వేస్తాను డెఫినెట్గాను. ఏం చేతనంటే ఇవాళ ఒక సిద్ధాంతపరంగా బతికేటువంటి వ్యక్తికి ఇప్పుడు కూడా సిద్ధాంతపరంగానే ఉంటాం, కానీ నువ్వు లేనిపోయిన అవాస్తవ ఆరోపణలు చేసావు దాన్ని నువ్వు ఇప్పుడు కానీ తెలుసుకో. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇవాళ విజ్ఞానం లేనటువంటి రాజమండ్రి ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఓటర్లు కూడా నేను ఈ పత్రికాముఖంగా కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇవాళ పార్టీల్లో కన్నా ప్రజా ప్రయోజనాల కోసం కలిసినటువంటి వ్యక్తులు ఎక్కువగా మేము ఉన్నాం ఇక్కడ. వాళ్ళు ఎప్పుడే చెప్పాడు మా మిత్రుడు శివరామ సుబ్రహ్మణ్యం గారు, జక్కంపూడి ఫ్యామిలీ అంటే ఎప్పుడు కూడా ప్రజల పక్షాన పోరాడేటువంటి మరి జక్కంపూడి రామ్మోహన్ కుమార్ రాజా కానీ, ఇవాళ రాజకీయాల్లో విలువలు పద్ధతిగా నడిచేటువంటి మాజీ ఏపీఎస్ చైర్మన్ శ్రీకాకుళం శివరామ సుబ్రహ్మణ్యం గారు కానీ, అలాగే పార్లమెంటుకి కంటెస్ట్ చేసిన ప్రముఖ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు కానీ, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా చేసినటువంటి ఆకుల వీర్రాజు గారు కానీ, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి డైరెక్టర్లందరినీ కూడా పరిచయం చేశారు. అందరూ కూడా వివిధ రంగాల్లో అనుభవజ్ఞులు, మంచి పద్ధతి గల మనుషులు. అలాగే నందీప్ శ్రీనివాస్ గారి ప్యానల్ మొత్తం అందరినీ కూడా మీరు ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఓటర్ మహాశైలికి విజ్ఞప్తి ఏంటంటే మీరు మరలా బ్యాంక్ అనేది ఒక అగాధంలో పడిపోకుంటే, ఇవాళ మనం చూస్తున్నాం కోఆపరేటివ్ బ్యాంక్ పక్కనున్న కాకినాడ కోఆపరేటివ్ బ్యాంక్ సర్వేగంగా పరిగెడుతుంది, కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ బాగా పరిగెడుతుంది, విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ బాగా మళ్ళాంటి బ్యాంకులకి ఏంటంటే ఇలాంటి వ్యక్తుల్ని, ఇలాంటి చల్లా శంకర్రావు లాంటి వ్యక్తులు ఇవాళ కిడ్ ఫ్రోకో అంటే నేను అన్నీ చెప్పకూడదు, చాలా ఎంచేతనంటే నీకు ఇది నాకు అది అని బోల్డ్ అని ఉన్నాయి, అన్నీ రాస్తే పోతుంది. మళ్ళీ ఇప్పుడు మధ్యాహ్నం భోజనం టైం కూడా దాటిపోద్ది, అన్నీ ఉన్నాయి. అన్నీ చేసి పెద్ద మనిషిలాగా వచ్చేసి రౌతు నన్ను ఎంక్వైరీ చేశాడు ఇవన్నీ చెప్పడం కరెక్ట్ కాదు. ముందు నీ ఆత్మను నువ్వు పరిశీలించుకో, నువ్వు కరెక్ట్గా చేసావా లేదా. రేపొద్దున్న చిన్న బ్యాంకు పావలా సరిపల్లి విశ్వేశ్వరరావు కలెక్ట్ చేసి ఇవాళ కోట్లాది రూపాయలు చేరిందంటే దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత
సమాజంలో బాధ్యతగా ఉన్నటువంటి ఇప్పుడు చెప్పిన వ్యక్తులందరూ కూడా మేము ముందుకు వచ్చాం, మంచి వాళ్ళని సెలెక్ట్ చేసాం. ఎక్కడ ఏ విధమైన మచ్చలేని వ్యక్తుల్ని వాళ్ళు రేపు పొద్దున్న గెలిచి అధికారంలోకి అక్కడ కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళని పర్యవేక్షించే బాధ్యత కూడా మేము అందరూ తీసుకుంటాం. వదిలేం వాళ్ళు బ్యాంకు పంపించి వాళ్ళ గొడవ వాళ్ళది మా గొడవ మాదంటే మా అందరికీ వస్తుంది చెడ్డ పేరు. మేము అలాంటి చెడ్డ పేరు రాకుంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వివిధ సంస్థల్లో బాగా ఆరితేరినటువంటి వాళ్ళు అందరూ ఉన్నాం. రేపటి రోజున ఆ సంస్థని మరింత దేదీప్యమానంగా ముందుకు తీసుకెళ్లేలాగా మా ఎవరైతే ఈ ప్యానల్ని మేము ఒకటి మాత్రం మీకు చెప్తున్నాను, రాజకీయంగా ఏంటంటే ఎవరెవరు ఏదో చెప్పొచ్చు, తెలిసి తెలియకుండా ఏదో మాట్లాడచ్చు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, పాప వాళ్ళు ఏ కార్యక్రమం వచ్చినా జెండా పట్టుకుంటారు. అటువంటి కమ్యూనిస్ట్ పార్టీలను అందరినీ కలుపుకొని మేము ప్రజా ప్రయోజనాల దృష్ట్యా బ్యాంకు పరిరక్షణ దృష్ట్యా ఈ బెల్ట్ పెట్టడం జరిగిందని చెప్పి ఒక మాట చెప్తూ నేను విరమిస్తున్నాను. సేవ్ బ్యాంక్ బెల్ట్ ఇది. ఇంకా అయిపోయి అడుగుతుంది రాజా మనకి ఎలా ఉంటుంది కదా ఇంటర్వ్యూ మళ్ళీ రాదన్నారు డాక్టర్ గారు. సేవ్ అంటున్నారు, సేవ్ అదే ఉంటే అదే తీసుకుంటాను. ముందుగా ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కరిస్తూ, పెద్దలు పూజ్యులు శ్రీ రావు సూర్యప్రకాష్ రావు గారు, పెద్దలు పూజ్యులు శ్రీ రావు, అలాగే శివరావు సుబ్రహ్మణ్యం గారు, యువ నాయకుడు శ్రీ జక్కంపూడి రాజా గారు, మేమంతా కలిపి మంచి వ్యక్తుల్ని సెలెక్ట్ చేసాం. సమాజంలో బాధ్యతాయుతంగా ప్రవర్తించే వ్యక్తులు, అనుభవజ్ఞులైన వ్యక్తుల్ని మంచి ప్యానెల్ మేము తయారు చేసాం. అందరినీ కూడా ఈ ప్యానెల్ గెలిపించవలసిందిగా మీ పత్రికా ముఖంగా మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాం. నమస్తే. సింపుల్గా ఇక్కడ పెట్టచ్చా పెట్టుకోని ఇదా అన్న లోపల పాకెట్లో పెట్టుకున్నదా? పాకెట్ పైన. ఓకే. పత్రికా సోదరులందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. సుబ్రహ్మణ్యం అంకులు అలాగే సూర్యప్రకాష్ అంకులు ఆల్రెడీ మాట్లాడారు కాబట్టి ఇంకా మాట్లాడినటువంటి అంశాల మీద వెళ్ళదలుచుకోలేదు. ఇవాళ రాజమండ్రి ప్రజలకి, ముఖ్యంగా చిరు వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళకి కావచ్చు, లేకపోతే పేదలు ఇంటి నిర్మాణాల కోసం కావచ్చు, కోఆపరేటివ్ సహకార సంఘాలంటేనే చిన్న చిన్న వాళ్ళకి ఉపయోగపడేటటువంటి సంస్థ. సో అటువంటి సంస్థని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో ఒకంత ఎన్నికలు, శాసనసభ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల్లో నష్టపోయి ఉన్నప్పటికీ, కాస్త నైరాశ్యం, నిస్తేజం ఉన్నప్పటికీ కూడా రాజకీయాల్లో గెలిపోవటం అనేటువంటిది సహజం. మన బాధ్యతగా ఇటువంటి సహకార సంస్థల యొక్క ఎన్నికలు వచ్చినప్పుడు ఓ మంచి ప్యానల్ని పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఆఖరి క్షణాల్లో, అంటే 11వ తేదీ నామినేషన్లు అయితే మా సుబ్రహ్మణ్యం అంకులు 10వ తారీఖు మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. అందరం కలిపి ఆ రోజు కూర్చుని అక్కడికి 13వ తేదీ సాయంత్రం విత్డ్రావల్స్ అయ్యేంత వరకు కూడా ఒకంత కన్ఫ్యూజన్తో ఉన్నప్పటికీ విత్డ్రావల్స్ పూర్తయిన తర్వాత మరి పెద్దలందరూ కూడా కూర్చుని ఒక నిర్ణయం తీసుకుని
కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ఒక గుర్తింపు కలిగినటువంటి సహకార సంస్థ ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ని రాజమండ్రి ప్రజల కోసం, ఈ గోదావరి జిల్లాల ప్రజల కోసం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యతగా భావించి ఒక మంచి బెల్ట్ని, ఒక అనుభవం, ఒక సామర్థ్యం ఉన్నటువంటి చైర్మన్ని, బెల్ట్లో ఉన్నటువంటి సభ్యుల్ని నందెప శ్రీనివాస్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి సభ్యులందరినీ కూడా ఇందాక చాలా డీటెయిల్డ్గా, చాలా క్లియర్గా సుబ్రహ్మణ్యం అంకుల్ చెప్పారు. వాళ్ళ సామాజిక వర్గాలు కావచ్చు, వాళ్ళ ప్రొఫెషన్స్ కావచ్చు, వాళ్ళ యొక్క క్యారెక్టర్ కావచ్చు, అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ చాలా క్లియర్గా, డీటెయిల్డ్గా చెప్పారు. సో ఇటువంటి మంచి టీంని ఈవేళ ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ యొక్క ఖాతాదారుల ముందు ఉంచడం జరిగింది. సో రాజకీయాలకు అతీతంగా ఈ బ్యాంకుని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అనేటువంటి ఉద్దేశంతోనే కమ్యూనిస్ట్ పార్టీలను కూడా కలుపుకోవడం జరిగింది. సో ముఖ్యంగా ఈ బ్యాంక్ అనేటువంటి కోణంలో మనం చూసినట్లయితే కనుక ముఖ్యంగా డిపాజిటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని, వాళ్ళ యొక్క ప్రయోజనాలు, వాళ్ళ డబ్బుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రధానంగా మన మీద ఉంటుంది. ఇవాళ ఖుషీ బ్యాంక్ లాంటి కొన్ని సంస్థలను మనం చూస్తే ఏ రకంగా ఎత్తేసారో, ఏ రకంగా డిపాజిటర్లు రోడ్డున పడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయో మనందరికీ కూడా తెలుసు. సో దాదాపుగా 680 కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నటువంటి ఈ సంస్థని ఎవరైతే రెస్పాన్సిబుల్గా ఉంటారో ప్రతి రూపాయిని కూడా వాళ్ళ జేబులో రూపాయి కింద బాధ్యతగా భావించి అనవసరమైనటువంటి ఖర్చులు చేయకుండా, అందులో ఏ రకమైనటువంటి లాభాపేక్ష ఆశించకుండా పనిచేసేటటువంటి వాళ్ళు అనేది చాలా అవసరం. సో అందుకే అటువంటి టీంనే ఇక్కడ సెలెక్ట్ చేసి ఉంచుకోవడం జరిగింది. ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి 680 కోట్ల రూపాయల డిపాజిట్స్ని భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ టీం అందరూ కలిసి దాన్ని రెట్టింపు చేయగలుగుతారు. 1360 కోట్ల రూపాయల దాకా తీసుకెళ్ళగలిగేటటువంటి సామర్థ్యం వీళ్ళందరి దగ్గర కూడా ఉంది. సేమ్ టైం వీళ్ళని కూడా విశ్వసిస్తారు అనేటువంటిది కూడా వాస్తవమైనటువంటి విషయం. అయితే ఏదైనా ఒక బ్యాంక్ అనేటువంటిది కేవలం డిపాజిట్స్ ఉంటేనే సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అనేటువంటిది కాదు. ఏదైతే క్రెడిట్ టు డిపాజిట్ సిడి రేషియో అని చెప్పి ఆర్బీఐ ఒక నామ్ని ఫిక్స్ చేస్తుందో, ఎంతైతే డిపాజిట్లు ఉంటాయో అందులో కనీసం 70% రుణాలని ఇవ్వగలిగినప్పుడు మాత్రమే ఆ సంస్థ లాభదాయకంగా నడుస్తుంది, మనుగడ చెందుతుంది అనేటువంటిది ఒక గైడ్లైన్స్ ఉందో, ఆ గైడ్లైన్స్ని కూడా ఖచ్చితంగా పాటిస్తూ రాజమండ్రి కావచ్చు, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు, నాణ్యమైనటువంటి సేవలు అందించేందుకు ఎవరైతే రుణగ్రహీతలు రుణాలు కోరుకునేటటువంటి వాళ్ళు ఉన్నారో చిన్న మధ్యతరగతి వాళ్ళకి ఖచ్చితంగా లోన్లు ఇప్పించేటటువంటి కార్యక్రమం చేస్తారు. సేమ్ టైము లోన్లు ఇచ్చేటటువంటి క్రమంలో కూడా మనం చూస్తే ఇవాళ ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకే ఆర్బీఐ నామ్స్ ప్రకారం ఏ బ్యాంక్ అయినా కూడా 3% మించి మొండి బకాయిలు ఉండకూడదు. అటువంటిది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో దాదాపుగా 21% ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ మొండి బకాయిలు అనేటువంటిది పేరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఖచ్చితంగా ప్రమాదకరమైనటువంటి విషయం అనేటువంటిది మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్బీఐ చాలా క్లియర్గా 3% మించితే ఆ బ్యాంకు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి గైడ్లైన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే 3% మించి వెళ్తుందో, ఇప్పుడు ఈవేళ మనం ఈ ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్నే చూస్తే దాదాపుగా 50 కోట్ల రూపాయలు పైబడి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉన్నాయి. ఇది కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అందుగురించే క్వాలిటీ లెండింగ్ అంటే ఎవరైతే అప్పులు కోరేటటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఎసెట్ ఏదైతే పెడతారో ఆ ఎసెట్ తాలూకా లీగాలిటీస్ అది వాళ్ళకి ఎంతవరకు
రైట్ ఉంది, రేపు ఏదైనా భవిష్యత్తులో ఇబ్బంది వస్తే దాని మీద సర్ఫేసీ యాక్ట్ అవి వర్తిస్తుందా లేదా, ఇటువంటి అన్నీ చూసుకోవడం కావచ్చు. లేకపోతే ఆ లోన్ తీసుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రీపేయింగ్ కెపాసిటీ కావచ్చు. ఇటువంటి వాటిని అన్నీ కూడా పరిగణనలోకి తీసుకుని మళ్ళీ తిరిగి ప్రాపర్గా రీపేమెంట్ చేయగలిగినటువంటి వాళ్ళకి మాత్రమే ఇవ్వడం అనేటువంటి దాన్నే క్వాలిటీ లెండింగ్ అని చెప్పని అంటాం. సో వాటిని కూడా ఖచ్చితంగా పాటిస్తూ ఏదైతే ఎన్పిఏ అనేటువంటిది ప్రాపర్గా మెయింటైన్ చేయాలో దాన్ని స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసేటటువంటి విషయంలో కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా ఈ కోఆపరేటివ్ సంస్థల్లో ఎవరైతే వాటాదారులుగా ఉంటారో వాళ్ళకి ప్రతి ఏడాది కూడా డివిడెండ్ అనేటువంటిది సక్రమంగా క్రమం తప్పకుండా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ మేనేజ్మెంట్ సభ్యులందరి మీద కూడా ఉంటుంది. అయితే గడిచినటువంటి కొంతకాలంగా ఆ డివిడెండ్ అనేటువంటిది కూడా ప్రాపర్గా ఇవ్వట్లేదు. ఇవ్వకపోవడానికి కారణం ఇందాక చెప్పినట్టుగా ఎన్పిఏ పర్సంటేజ్ అనేటువంటిది 21% పెరగడం, తద్వారా ఏదైతే ఆర్బీఐకి సంబంధించి ఎస్ఏఎఫ్ సూపర్వైజరీ యాక్షన్ ఫ్రేమ్వర్క్ అనేటువంటి పరిధిలోకి బ్యాంకు వెళ్ళిపోవడం, తద్వారా ఈ డివిడెండ్ని పంచిపెట్టకూడదు, ఇవ్వకూడదు అనేటువంటి నిబంధన ఉందో ఆ కారణంగా గత కొంతకాలంగా ఈ డివిడెండ్ అనేటువంటిది డిస్ట్రిబ్యూషన్ జరగట్లే. సో ఇమ్మీడియట్గా దానికి అవసరమైనటువంటి చర్యలన్నీ కూడా తీసుకుంటారు. 15% మ్యాక్సిమం డివిడెంట్ ఇవ్వచ్చు. సో ఆ 15% వరకు కూడా ఖచ్చితంగా ఇవ్వడానికి ఈ బెల్ట్ అంతా కూడా కట్టుబడి ఉంటుంది అనేటువంటి మాటను కూడా ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ యొక్క వాటాదారులందరికీ కూడా, ఖాతాదారులకి అందరికీ కూడా చాలా స్పష్టంగా వాళ్ళకు కూడా ఈ బెల్ట్ తరపున ఈ వేదిక మీద కూర్చున్నటువంటి పెద్దలు అందరం కూడా బాధ్యత కూడా తీసుకుంటాం. వాళ్ళందరి తరపున కూడా మాట ఇస్తూ ఉన్నాం అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఎక్కడ ఏ రకమైనటువంటి తప్పిదాలు జరగకుండా, అక్రమాలు జరగకుండా ప్రతి నెల కూడా ఇంటర్నల్ ఆడిట్ని నిర్వహిస్తూ ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా ఏ అధికారి కానీ లేకపోతే ఆ బ్యాంక్ ఎంప్లాయీ కావచ్చు ఎవరైనా సరే తప్పు చేస్తే ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకునేటటువంటి విధానంలో కూడా జరుగుతుంది. సేమ్ టైము ఏ సంస్థ అయినా కూడా కాస్త ప్రాపర్గా జరగాలి, సక్సెస్ఫుల్గా నడవాలి అని అంటే ఖచ్చితంగా ఆ బ్యాంకులో పనిచేసేటటువంటి, ఆ సంస్థలో పనిచేసేటటువంటి సిబ్బంది తాలూకా సంక్షేమం అనేటువంటిది కూడా ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. సో ఈ బ్యాంకులో పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా స్వేచ్ఛా వాతావరణంలో వాళ్ళ విధులని నిర్వర్తించుకునేటట్టుగా, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార సంఘాల చట్టం 1964లో సెక్షన్ 116(c)లో కూడా ఏదైతే జీతభత్యాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఉద్యోగ ఆరోగ్య భద్రతకు సంబంధించినటువంటి అంశాల మీద కావచ్చు, ఏవైతే పొందుపరిచి ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఖచ్చితంగా తూచా తప్పకుండా అమలు చేస్తారు అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా బ్యాంకులో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి కూడా ఒక స్పష్టమైనటువంటి వాగ్దానాన్ని ఇస్తూ, అలాగే పదవీ విరమణ చేసినటువంటి ఎంప్లాయీస్కి కూడా ఏదైతే బెనిఫిట్స్ రావాల్సినటువంటి ఉన్నాయో అవి కూడా ఇమీడియట్గా వచ్చేటట్టుగా, ఏరియర్స్ కూడా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేయడం కావచ్చు, ప్రాపర్గా ఒక ఎఫిషియెంట్ సర్వీసెస్ని కస్టమర్స్కి అందించడం కోసం అవసరమైనటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని ఇవ్వడం కావచ్చు. ముఖ్యంగా కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించి ఏదైతే ఆర్బీఐ ఇచ్చినటువంటి కస్టమర్ రిలేషన్ డైరెక్టివ్స్ని ప్రాపర్గా అమలుపరచడం కానీ, లేకపోతే ఆన్లైన్ బ్యాంకింగు, మొబైల్ బ్యాంకింగు, యూపీఐ, ఫోన్పే, గూగుల్ పే, నెట్ బ్యాంకింగ్ ఇటువంటి అన్నీ కూడా, క్యాష్ డిపాజిట్ మిషన్లు కానీ, కస్టమర్ కేర్ సెంటర్ కావచ్చు, ఇటువంటి అన్నీ కూడా బ్యాంకింగ్లో ఒక ఫెసిలిటీస్ని పెంచేటటువంటి క్రమంలో అవసరమైనటువంటి చర్యలను కూడా అన్నీ కూడా తీసుకునేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. సేమ్ టైము అప్పులు తీసుకునేటటువంటి వాళ్ళకు కూడా సులభతరంగా వాళ్ళకి అన్ని ప్రాపర్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉంటే ఈజీగా వాళ్ళకి లోన్స్ శాంక్షన్ చేయడం కానీ, అలాగే కంపారిటివ్గా మిగతా ఇతర కోఆపరేటివ్ బ్యాంక్స్తో
డిపాజిటర్స్కి ఎక్కువ వడ్డీ రేటు చెల్లించడం కావచ్చు, లేకపోతే అప్పులు తీసుకునేటటువంటి వాళ్ళకి అతి తక్కువ వడ్డీ రేటుకి అప్పులు ఇవ్వడం కావచ్చు, ఇటువంటి అవసరమైనటువంటి చర్యలను కూడా తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటుగా ప్రాసెసింగ్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో బ్యాంక్ లోన్స్ తీసుకునేటటువంటి సందర్భంలో వాటిని కూడా పూర్తిగా మ్యాక్సిమం తగ్గించేటటువంటి, గణనీయంగా తగ్గించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తారు. ముఖ్యంగా ఎవరైనా అప్పులు తీసుకునేటటువంటి వ్యక్తులు పొరపాటున ప్రమాదవశాత్తు కావచ్చు, లేకపోతే ఏదైనా సహజ మరణం కానీ చెందినప్పుడు వాళ్ళ అప్పులు పూర్తిగా మాఫీ అయ్యేటట్టుగా ఏదైతే ఇవాళ జాతీయ బ్యాంకులు అనుసరిస్తూ ఉన్నటువంటి లోన్ ప్రొటెక్షన్ ప్లాన్ అనేటువంటి స్కీమును కూడా తీసుకుని రావడం జరుగుతుంది. జనరల్గా ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలని అంటే బైలాలో కూడా కొన్ని మార్పులు తీసుకుని రావాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా బైలా బ్యాంకుకి సంబంధించినటువంటి బైలా యొక్క మార్పులను కూడా చేస్తూ, సవరణలు చేస్తూ ఈ స్కీమ్ని కూడా జనరల్ బాడీ మీటింగ్లో పెట్టి అవసరమైనటువంటి చట్ట సవరణలు, అందులో బైలా సవరణలను కూడా చేస్తూ వీటిని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా ఇందులో బ్యాంకులో ఉన్నటువంటి ఎవరైతే ఖాతాదారులు కావచ్చు, లేకపోతే డిపాజిటర్స్ కావచ్చు, అందరికీ కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా వర్తించేటట్టుగా జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ, ఇక భవిష్యత్తులో లాభదాయకమైనటువంటి ప్రాంతాలలో బ్రాంచ్ని విస్తరించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తారు. ఎందుకు లాభదాయకం అని అంటున్నానంటే, వీళ్ళ కొత్తగా ఏవైతే కొన్ని బ్రాంచ్లను స్థాపించారో అవి చాలా మోస్ట్ ఆఫ్ ద బ్రాంచెస్ చాలా నష్టంలో నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఉదాహరణకు మనం తీసుకుంటే విశాఖపట్నం ప్రాంతంలో ఒక పక్కన ఆంధ్ర రాష్ట్రంలోనే ఆదర్శంగా తీసుకుని నడిచేటటువంటి బ్యాంకు, కోఆపరేటివ్ సెక్టార్లో నడుస్తూ ఉన్నటువంటి బ్యాంకు విశాఖపట్నం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్. కానీ అదే విశాఖపట్నంలో ఉన్నటువంటి మన ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఏమో నష్టాల్లో నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఎక్కడెక్కడైతే ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే ఆ సంస్థలో ఉన్నటువంటి ఆ బ్రాంచులు కూడా లాభదాయకమైనటువంటి పరిస్థితులకు వచ్చేటటువంటి ఉంటాయో ఆ చర్యలు తీసుకోవడంతో పాటుగా కొత్తగా ఎక్కడైనా బ్రాంచులు పెట్టాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా ఆ బ్రాంచులు పెట్టేటటువంటి ప్రాంతాలు బ్యాంకు ఖచ్చితంగా ఆదరణ పొందుతుందా, లాభదాయకంగా నడుస్తుందా అనేటువంటి వాటిని కొలమానంగా తీసుకుని వాటన్నిటిని కూడా పరిగణనలోకి తీసుకుని మాత్రమే చేయడం జరుగుతుంది. ఎందుకనంటే ఇదేదో ఎవరో ఒకరికో ఇద్దరికో సంబంధించినటువంటి బ్యాంక్ కాదు. ఇది కొన్ని వేల మంది, దాదాపుగా ఇవాళ మనం చూస్తే 1,00,000కి పైబడి ఇందులో వాటాదారులు, ఖాతాదారులు ఉన్నటువంటి పరిస్థితి. సో వాళ్ళందరికీ కూడా ఒక అకౌంటబిలిటీ, జవాబుదారీతనంగా ఉండాల్సినటువంటి బాధ్యత ఈ బెల్ట్ సభ్యులందరి మీద కూడా ఉంది. కాబట్టి ప్రతి నిర్ణయం కూడా చాలా పారదర్శకంగా, చాలా జాగ్రత్తగా ఒలి దగ్గర పెట్టుకునే బ్యాంకుని ఏ రకంగా అభివృద్ధి చేయాలనేటువంటి విషయంలో కమిటెడ్గా వర్క్ చేస్తారనేటువంటి నమ్మకం మా అందరి మీద కూడా ఉంది. కాబట్టే ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకుని బెల్ట్లో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా ఎంచి వీళ్ళని ప్రతిపాదించడం జరిగింది. సో ఈ బ్యాంకు యొక్క ఓటర్లందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భారతదేశంలో ఏ సహకార సంస్థలు, బ్యాంకులు గొప్పగా రన్ చేస్తూ ఉన్నాయంటే, గొప్పగా రన్ చేయడం అంటే కేవలం ఆ సంస్థలు లాభదాయకంగా ఉండడం మాత్రమే కాదు, ఆ సంస్థ తాలూకా ఎయిమ్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క లక్ష్యాలు, ఆ సంస్థ తాలూకా మెంబర్స్ని పరిరక్షిస్తూ వాళ్ళ యొక్క ప్రయోజనాలు కాపాడుతూ ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందో వాటిని ఖచ్చితంగా ప్రాధాన్యత తీసుకుంటూ నడుస్తారనేటువంటి నమ్మకం వ్యక్తపరుస్తూ ఓటర్లందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎల్లుండ 20వ తేదీ నాడు ఎస్కేవిటి స్కూల్ కావచ్చు, లేకపోతే డిగ్రీ కాలేజ్లో కావచ్చు, ఏదైతే పోలింగ్ జరగబోతా ఉందో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఖచ్చితంగా మీ ఓటు హక్కును వినియోగించుకోండి. నందెప్పు శ్రీనివాస్ గారి యొక్క బెల్ట్లో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా గెలిపించి ఈ సహకార సంస్థ యొక్క అభివృద్ధికి తోడ్పాటును అందించండి అని చెప్పి అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఏదో బ్యాంక్ ఎంప్లాయీ లాగా అందరికీ కూడా క్లాస్ పీకినందుకు అందరినీ పత్రికా సోదరులకి అవకాశం ఇచ్చినందుకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను అన్న. అదే అంటే ఇది ఆల్రెడీ పెద్దలు చెప్పారు, ఒక సంస్థని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అనేటువంటి ఉద్దేశంతో చాలామంది కార్యకర్తలు ఒక నైరాశ్యంతో నిస్తేజంగా ఉన్నప్పటికీ కూడా ఒక మంచి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో అందు గురించి ఇది పార్టీలకు అతీతంగా చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమమే.
అయితే ఈ చాలామంది ఉన్నారు వేదిక మీద, నేను మాట్లాడేటటువంటి అంటే ఏదైనా ఒక సమాధానం చెప్తే బహుశా అందరం ఒక వేదిక మీద ఉన్నప్పుడు అందరిది కలిపి చెప్తున్నట్టుగా చెప్పాలి కాబట్టి అతిగా మాట్లాడిన కానీ ఒకే ఒక మాట మాత్రం చెప్పగలిగింది ఏంటంటే, అధికారంలో ఉన్నప్పుడు పదవుల కోసం నామినేషన్ పదవుల్ని ఎవరెవరికైతే ఇప్పించారో అటువంటి వ్యక్తులు ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు గెలుపు ఓటములు అనేటువంటి సహజం, ముందు పోరాడేటటువంటి తత్వం ఉండాలి, ఆ బ్యాంకులో నేను ఒక మెంబర్గా ఉండాలి, బ్యాంకుని కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి నాయకుల తాలూకా ఆలోచనలు కూడా పరిగణనలో తీసుకుని కేవలం నేను ఎమ్మెల్యే అయితే చాలు, నేనేదో అవకాశం వచ్చినప్పుడు నేనేదో మంత్రి అయిపోతే చాలు అని చెప్పి నేను అనుకుంటే కాదు, నా వెనకాల తిరిగేటటువంటి వాళ్ళు లంక సత్యనారాయణ గారు ఇందాక సుబ్రహ్మణ్యం అంకులు చెప్పారు, లంక సత్యనారాయణ గారు విడిచిపెట్టలే మమ్మల్ని, వెంటబడుతూనే వచ్చారు. సో అటువంటి ఇక్కడ కూర్చున్నటువంటి బెల్ట్లో ఉన్నటువంటి చాలామందికి ఆ రకమైనటువంటి ఆస్పిరేషన్స్ ఉంది, వాళ్ళకి ఆ బ్యాంకుని కాపాడాలి, బ్యాంకుకి ఏదో చెయ్యాలి, తద్వారా ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరికీ ఉపయోగపడాలనేటువంటి ఆస్పిరేషన్ వాళ్ళలో ఉంది. సో ఆ ఆస్పిరేషన్ని కాపాడాల్సినటువంటి అవసరం మా మీద ఉంది కాబట్టి ఇవాళ ముందుకు రావడం జరిగింది. సో అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంట్లో కూర్చుంటాం, మనకు ఏదో మన ఎలక్షన్ వచ్చినప్పుడు మనం చేస్తే చాలు అని చెప్పి ఇంట్లో కూర్చోకుండా ఇవాళ పార్టీలకు అతీతంగానే అందరం కలిసి చేస్తున్నాం. అంటే ఇంతకంటే మించి చెప్తే మళ్ళీ ఇక్కడ అందరూ చాలా మంది ఉన్నారు కాబట్టి బాగుంటుందని నేను మాట్లాడలేదు. థ్యాంక్ యూ. శంకర్రావు మాట్లాడుతూ మా టెన్యూర్లోనే ఏ కేటగిరీలో బ్యాంకు ఇప్పుడు వైకాపా వచ్చిన తర్వాత సి కేటగిరీలో పోయి అన్ని శాఖలు పెట్టారు. అదేనా అంటే డీటెయిల్గా చెప్తారన్నా, అంటే గతంలోనే ఏ కేటగిరీ నుంచి బి కేటగిరీకి అప్పట్లోనే టీడీపీ గవర్నమెంట్లోనే 2019లోనే సీలో అన్ని కావాల్స్తే డీటెయిల్స్ ఉన్నాయి. సీ నుంచి సీకి ఎలా వచ్చిందో అంటే నేనే చెప్పిన సమాధానం చెప్పండి. దానికి యాక్చువల్గా అయితే రాజమండ్రిలో ఒక సాంప్రదాయం ఉంది, ఆ సాంప్రదాయాన్ని మేము కూడా గౌరవిద్దాం అనుకున్నాం. ఆ గౌరవించే క్రమంలో భాగంగా ఇందాక రాజా గారు చెప్పినట్టుగా ఈ సహకార సంఘంలో ఎన్నికలు అనివార్యం కాకపోయినప్పటికీ కూడా ఏ రకంగా అయినా సరే మనం ముందుకు తీసుకువెళ్ళడానికి ఎవరైతే సచ్చీలులతో ఉన్నారో, ఎవరైతే అభియోగాలు ఆరోపణలు లేని వ్యక్తులు ఉన్నారో వారు కానీ ముందుకొచ్చి ఏమన్నా మనకేమన్నా వాళ్ళని చెబితే, వాళ్ళు ఏమన్నా ఒక ఆలోచనతో వస్తే ఖచ్చితంగా మనం ఆ రకమైనటువంటి సహకారం అందిద్దామని మనం కూడా అనుకున్నాం. కానీ ఎవరైతే ఎంక్వైరీలో దోషులుగా నిర్ధారింపబడ్డారో, ఎవరికైతే పెనాల్టీస్ ఫిక్స్ చేశారో, ఎవరైతే దాన్ని తప్పు చేశారని చెప్పి కోర్టులకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారో ఆ వ్యక్తుల్నే ముందు పెట్టి మళ్ళీ బెల్ట్ తయారు చేసి అందులో మీరు కూడా కలవండి అంటే అది మాకు కూడా ఆమోదయోగ్యం కాదు కాబట్టే మేము దూరంగా ఉన్నాం. అలాగే రాజమండ్రిలో గతంలో గన్ని సత్యనారాయణ గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఆ రోజుల్లో ఏసీవై రెడ్డి గారు కానివ్వండి, జక్కంపూడి రామ్మోహన్ గారు కానివ్వండి, వారందరూ ఒక ప్రయత్నం చేసేవారు, ఎన్నికలు అనివార్యం కాకూడదు, సహకార రంగంలో రాజకీయాలు తీసుకురాకూడదని ఆలోచన చేస్తే ఆ రోజుల్లో గన్ని సత్యనారాయణ గారిని కొంతమంది ప్రమోట్ చేసే కార్యక్రమంలో భాగంగా అప్పుడు నన్నో సీతారామరాజు గారిని వెనుకబడిన వర్గాల నుంచి ఒక ప్రాతినిధ్యం కల్పించాలి ఆ బ్యాంకుకని ఆలోచన చేసి సీతారామరాజు గారిని ఎన్నికల్లో పెడితే, నన్నో సీతారామరాజు గారు ఎన్నికల్లో గెలిస్తే రెండోసారి నన్నో సీతారామరాజు గారిని మళ్ళీ చైర్మన్గా చేయాలని ఒక ప్రయత్నం చేస్తే ఇదే వివిధ పార్టీల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఆనాటి తెలుగుదేశం పార్టీ ఎవరైతే ప్రపోజ్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారిని కూడా బెల్ట్లో పెట్టుకుని కమ్యూనిస్ట్ పార్టీ నుంచి కూడా ప్రాతినిధ్యం ఇచ్చి ఆ రోజు బ్యాంకుని ఇనానిమస్గా చేసుకున్నాం. అది మూడోసారి. అంటే మీకు ఇలా జరిగిన సాంప్రదాయం చెప్తున్నా. అది కాకుండా మొన్న చెల్లా శంకర్రావు నుంచున్నప్పటికి కూడా ఆల్మోస్ట్ ఒక ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందామని చెప్పి రౌతు సూర్యప్రకాష్ గారు కానీ నేను కానీ మేమందరం కానీ ఓ ప్రపోజల్ వాళ్ళు కూడా పంపించాం. సరే వాళ్ళు ఇప్పుడు ఇబ్బందులు వాళ్ళు చెప్పారు. అప్పుడు ఏదైనా ఎన్నికలకి మేము సుముఖంగా కాము, కానీ ఒక ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి, అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తి, కోర్టులో తెచ్చుకున్న వ్యక్తులు ఇవాళ వచ్చి ఎన్నికల్లో పోటీ చేసి మళ్ళీ మేము బ్యాంకుని ఉద్ధరిస్తాము అంటే వాళ్ళతో చేతులు కలిపితే దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఉంటుందని చెప్పి ఉద్దేశంలో 5,62,00,000 రూపాయలు రికవరీ చేయాలని చెప్పి ఆ టర్మినల్లో ఎవరైతే మా మీద ఈరోజు పోటీ చేస్తున్నారో చెల్లా శంకర్రావు అండ్ టీంలో కొంతమంది డైరెక్టర్లు చెల్లా శంకర్రావుకి 5,62,00,000 రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి రికవరీ చేయండి అని చెప్తే దాని మీద మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చి ఈరోజు అది దాని మీద కంటిన్యూ అవుతూ ఈరోజు మళ్ళీ బ్యాంక్కి
లాభాల్లో నడిపిస్తామని చెప్తున్నారంటే దాన్ని ఎంతవరకు సబబు అనేది మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఆ టైంలో ఏలో ఉన్న బ్యాంక్ని సీలో తీసుకొచ్చి వాళ్ళు దిగేటప్పుడు రికార్డ్స్ ఉన్నాయండి అన్నీ. ఆ టైంలో సీలోకి వచ్చేసిందండి. వాళ్ళు దిగిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ బ్యాంక్ స్టాఫ్ ఆ తర్వాత వచ్చిన నామినేటెడ్ చేసిన కొంతమంది పదవులు తీసుకున్న వాళ్ళు దాన్ని తీసుకొచ్చి మళ్ళీ బీలో తీసుకొచ్చారు తప్ప ఆ టైంలో డైరెక్ట్ సీలో వచ్చిందండి. ఆ టైంలో అన్నీ కూడా డెట్స్ అన్ని సుమారు 100 కోట్ల రూపాయల వరకు డెట్స్ తీసుకొచ్చారు వాళ్ళ పాలకవర్గంలో. అది పూర్తిగా మీకు చల్లా శంకర్రావు వాళ్ళ టైంలో రికవరీ చేసింది మా బెల్ట్ ఏదైతే మా పెద్దలు మా వెనకాల ఎవరైతే ఈ రోజు మేనిఫెస్టో చదివారు మాజీ శాసనసభ్యులు జక్కమూడి రాజా గారు ఏదైతే ఇప్పుడు మన ప్రెస్ ముందు రిలీజ్ చేసి మేనిఫెస్టో రిలీజ్ చేశారో అవన్నీ కూడా తూచా తప్పకుండా రాజా గారితో పాటు సూర్యప్రసాదరావు, శివరామ సుబ్రహ్మణ్యం, ఆకుల వీర్రాజు గారు, గూడూరు శ్రీనివాస్ అందరూ కలిసి దాన్ని తయారు చేయడం జరిగింది. దీన్ని మేము పూర్తిగా దీన్ని మేనిఫెస్టోని పూర్తిగా 100% పూర్తిగా మనం దీన్ని అమలు చేసి మొత్తం బడుగు బలహీన వర్గాలు చిన్న పేదల బ్యాంక్ కాబట్టి వీళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఫెసిలిటీ కూడా పేదవాడికి కస్టమర్కి పూర్తి రక్షణ కల్పించే విధంగా పూర్తిగా సహకారం అది తీసుకుని ఇమీడియట్గా 1 year లోపల వచ్చిన మచ్చనే దాన్ని తీసి దీన్ని రాయమడిలో ఉన్న వాటర్ మాయిస్లు అందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు బ్యాంకుని రక్షించినాకే మేము వచ్చాం. మాకు నేను కానీ మా టీం కానీ మా వెనకాల ఉన్న పెద్దలు కానీ అందరూ కలిసి రాయమడిలో ఉన్న అవినీతిని జరగకుండా చూసుకుందాం, బ్యాంకుని కాపాడుకుందాం. బ్యాంకుని కాపాడుకున్న బాధ్యత మనందరూ వాటర్లు అందరికీ ఉంది కాబట్టి వాళ్ళందరినీ కూడా శనివారం నాడు వచ్చి ఎస్కేవిటీ కాన్వెంట్లో నాకు నా తరపు ఉన్న నాతో పాటు పోటీ చేస్తున్న 9 మంది డైరెక్టర్లు అందరినీ కూడా ఆశీర్వదించి